ఎవల పార్టీ ఆఫీసులాలుండి ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడిందే లెక్క ప్రతొక్కటి రికార్డ్ అవుతుంది. పబ్లిక్ తిప్పలు ఎరికేసేది, సర్కార్ను నిలదీసేది, ఏలటోళ్ళు సమాధానం చెప్పుకునేది ఈడనే. ఏ బిల్లు మీదైనా సభలో చర్చించి పాస్ చేస్తేనే చెల్లుతుంది. ఇక బడ్జెట్ మీటింగ్లు అయితే ఇంకా ముఖ్యమైనవి. దేనికెంత ఖర్చు పెట్టేది, ఎవరికెంత ఇచ్చేది మాట్లాడే జాగ ఇదే. మరి మన అసెంబ్లీ 9 రోజులు పెడితే మొన్న పొద్దుగాల 10 గంటలకు చాలై మర్నాడు తెల్లారగట్ల 3:15 దాకా సాగిందంటే చూడురిగా. అప్పుడెట్లుండే ఇప్పుడెట్లుందో మీరే నజరేయ్యి. మరి అసెంబ్లీ ఎట్లా నడిచిందంటే బిల్లులు, చర్చలు, ప్రశ్నలు, జవాబులు. ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా ఎన్ని మాటల సభకు అడ్డం పడ్డా 9 రోజులలో ఒక్కళ్ళంటే ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు, బయటికి పంపలేదు. ఆ మహిళలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు? నేను అవకాశం ఇస్తా అంటున్నా కదా. ఎన్కో ముందు అడిగిన వాళ్ళకి మైక్ ఇచ్చుడు, మాట్లాడనిచ్చుడు. కౌశిక్ రెడ్డిని మీరు ముంగల పెట్టి అర్పిస్తున్నారు. పాపం ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన? సీఎం మంత్రులను పక్కకు పెడితే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కంటే 12 నిమిషాలు ఎక్కువ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకే టైం ఇస్తే రేవంత్ రెడ్డి సార్ కంటే అక్బర్ సారే 40 నిమిషాలు ఎక్కువ మాట్లాడిండు. ప్రధాన ప్రతిపక్షం లీడర్ అసెంబ్లీకే రాకున్నా కేటీఆర్ సారు, హరీష్ రావు సార్కు 5 గంటలకు మీదనే మాట్లాడే ఛాన్స్ ఇచ్చిండ్రు. ఆఖరికి గవర్నమెంట్ ను తిరుతుంటే మైకు కట్ చేయలేదు ఎన్నో మాటల. ఆయనకేమో ఆఫ్ నాలెడ్జ్. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. చెత్తగల మాటలు, చెత్త మాటల్ని అదే అప్పట్లో ఎట్లుండనో యాదుందా? మేము 105 మంది ఉన్నాం అధ్యక్ష, మాకెంత టైం ఇవ్వాలి అధ్యక్ష? మీరు స్వేచ్ఛ కావాలి, స్వేచ్ఛ ఇచ్చినాం మేము. లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట తీసే పరిస్థితి ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే. వాళ్ళు 4 లేరు, ఇక్కడ మేము 100 మంది ఉన్నాం. అది పెద్ద సమస్య కాదు. వీళ్ళు ఏలువాడిలు ఉండగా ప్రతిపక్షాన్ని మాట్లాడినిస్తోట్టు, ప్రశ్నిస్తే సస్పెండ్, నిలదీస్తే బయటికి పంపడు. అసెంబ్లీలకు పోలీసులు వద్దురు, అనామాతం ఎత్తుకపోదురు. ఓ పారైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి సారు, సంపత్ సార్ల సభ్యత్వమే రద్దు చేసి పడేసిండ్రు. 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉంటే ఏ ఒక్క రోజు అక్కడ నిలబడనియలేదు అధ్యక్ష. లోపలికి వచ్చినప్పుడే మార్షల్స్ పెట్టి గొర్రెలు నీడ్చినట్టు ఈడ్చి బజార్లో పడేసిండు అధ్యక్ష. మన సారైతే దినం అసెంబ్లీకి వచ్చుడు, నేనే తెలంగాణ తెచ్చినా, నేను ఏలకుంటే తెలంగాణ తెలరైతుంది, నేను లేకుంటే పబ్లిక్ అంతా ఆగమైతారు, ఈ పథకం అందుకు పెట్టినా, ఈ ప్రాజెక్ట్ గిందుకు కట్టినా అని పొంటెలకమానం ఒక్కడే మాట్లాడుతుండే. ఎన్నుకున్న వాళ్ళంతా జేజేలు కొడుతుండే. పండుకొని గడ మీద కూర్చొని మాట్లాడతావు. నీకు నెత్తా కత్తా నీ బాధ్యత ఉందా? మాకు చాలా బాధ్యత ఉంది. రాష్ట్రం తెచ్చిన వాళ్ళం ముందర కూడా మేమే ఉంటాం. మీరు ఉండేదో సత్యం నాకు అర్థం కాదు. రాష్ట్రం గురించి, పబ్లిక్ గురించి గంత బాధ్యత ఉండే సారు మాజీ సీఎం అయినాక అసెంబ్లీకి వస్తోట్టు సుట్టన్ సూప్ లెక్క బడ్జెట్ పెట్టినాడు వచ్చి మళ్ళీ ఇటు ముఖాన కూడా చూడలేదు. అసెంబ్లీ ఆకిట్లా మీడియా పాయింట్ ఉండొద్దన్న వాళ్ళు ఆడికే వచ్చి మాట్లాడే పరిస్థితి వచ్చింది. బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. నేను 9 నెలలకే వచ్చి కూర్చున్నా సార్. ఇక చీల్చి చెండాడతారు ఎవరి ఏం చెండాడి సార్? ఆయన వచ్చే మొగలు లేక ఈయనను పంపించిండు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకున్నా. ఈడ నిలబడే చీకట్లున్న తెలంగాణను ఎలుగులకు తెచ్చినా అని చెప్పి కరెంటు చర్చకు దుమ్మ. నేను తయారు చేసిన ధరణి వల్లనే వ్యవసాయం నడుస్తుందని చెప్పి ధరణి చర్చకు దుమ్మ. ఎవ్వరు కట్టిన లెవెల్లో కాళేశ్వరం కట్టినని చెప్పి కాళేశ్వరం చర్చకు దుమ్మ. ఎవరికి ఎంత ఖర్చు పెట్టాలనో ఎరుకున్న సారు బడ్జెట్ చర్చకు దుమ్మ. స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందల కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష. చంద్రశేఖరరావు మైకులో మాట్లాడాలంటే ఒక దళిత బిడ్డను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఇంకా గమ్మత్ ఏందంటే అసెంబ్లీ ఎట్లా నడవాలి, చర్చలో ఎవరెంతసేపు మాట్లాడాలి, లొల్లి చేస్తే ఏం చేయాలని కొత్త రూల్స్ తెచ్చిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు పవర్ పోగానే ప్రతిపక్షాల గొంతు నొక్కద్దు అని కొత్త రాగం అందుకుంది. 2018లో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటాను కేసీఆర్ గారు, ఇలా మాజీ ముఖ్యమంత్రి వారి తప్ప శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నడిచింది అధ్యక్ష. ఇది అప్పుడు ఎట్లుండే అసెంబ్లీ, ఇప్పుడు ఎట్లుంది అసెంబ్లీ అనేది రేపు ఇయ్యాల దాకా చెప్పుకున్నా ఓడవది. ఎందుకంటే పాత సీఎం కు కొత్త సీఎం కున్నంత ఫరక్ ఉంది. మళ్ళా కనీసం దాపురించండి దరిద్రులు, మరుగుజ్జులు అంత మోకాలెత్తోడు, అరికాలెత్తోడు. ఏం మాటలండి? ఏమి వారికేమో హాఫ్ నాలెడ్జ్, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జ్. ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష?